కుటుంబ ప్రభుత్వం వాయిస్ తీసుకున్నారని మరి కాపాడలేని కుటుంబ ప్రభుత్వం ఇటు చూడండి ఇటు చూడండి. మన ఎమ్నూరు నియోజకవర్గంలో ఈరోజు బిఆర్ నాయుడుకు అగేన్స్ట్గా పెద్ద ఎత్తున మనం ర్యాలీ జరగడం జరిగింది. ఎందుకంటే మనం మంచి ఆలోచిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో బిఆర్ నాయుడు గారు చేస్తున్న తప్పులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏ రకంగా అంటారా, సోషల్ మీడియాలోనే కాకుండా వాళ్ళ ఓన్ వీడియోస్ కూడా వైరల్ అయినాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేము నేస్తున్నాము. 35 నుంచి మా కుటుంబాలన్నీ కూడా మేము ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ అక్కడ మీరు చూసినట్టయితే అది ఒక ఫ్రెండ్షిప్ లాగా లేదు, అది ఒక నార్మల్ ఫ్రెండ్స్ ఉండే వీడియో అయితే కాదు. దానికి అగేన్స్ట్గా ఆయన, అది కాక ఆయన చైర్మన్, టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఇప్పుడు వరకు వరల్డ్లోనే అతిపెద్ద దేవస్థానం ఏదన్నా ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానమే. అటువంటి దేవస్థానానికి ఇలాగా కామంతో నిండిపోయిన ఒక బిఆర్ నాయుడు గారు లాంటి వాళ్ళు దానికి టీటీడీ చైర్మన్గా ఉండడం చాలా తప్పని కూడా మేమందరం అనుకుంటున్నాం. ఇక్కడ ఒకటే కాదు, ఈ ఊరనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలాగనే తిరుపతిలో కూడా తిరుమలలో కూడా ఇలాంటి వాళ్ళు ఎందుకు చైర్మన్ చేసినారు, ఇలాంటి ఆయనని చైర్మన్గా ఎందుకు పెట్టారనే ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు కూడా. అదొక్కటే కాక ఈ కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం నిరూపించాలనుకుంటున్నారో కూడా మాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఇవన్నీ వీడియోలు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఆయన హిందూ పవిత్రతను కాపాడాలనుకున్నా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రత కాపాడాలనుకున్నా కూడా ఫస్ట్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏ సీఎం అయినా కూడా చేయాల్సిన బాధ్యత ఫస్ట్ ఏమైనా ఉందంటే అది వాళ్ళని తొలగించడమే. అది తొలగియకోకుండా ఆయనని ఇంకా ఎమ్మడి పెట్టుకొని ఆ గుడికంటూ ఈ గుడికంటూ, అలాగే మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో భోజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి భార్య అయిన భువనేశ్వరమ్మ గారు కూడా తీసుకొని వెళ్ళినారు. ఇది ప్రజలకి ఏ రకంగా వాళ్ళు చూపించాలనుకుంటున్నారు, వాళ్ళు ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఈ మా కూటమి ప్రభుత్వంలో ఎటువంటి తప్పులు చేసినా ఏమి చేసినా కూడా మేము వాళ్ళ వెంటనే ఉంటాము, వాళ్ళకి మద్దతు ఇస్తాము, వాళ్ళతోనే తిరుగుతాము అని చెప్పి ఈయన మన ప్రజలకి నిరూపించాలని చెప్పి చూస్తూ ఉన్నారా? లేదు ఈ కూటమి ప్రభుత్వము హిందువుల పవిత్రతను కాపాడడానికి ఆయనను వెంటనే ఆ పొజిషన్ నుంచి తొలగించాలని చూస్తారా? ఏది చూస్తారు అని చెప్పి మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేమందరమే కాదు, ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అది చెప్పేంత వరకు కూడా మేము ఇలాంటి ఎన్నో నిరసన కార్యక్రమాలు కానీ ర్యాలీలు కానీ ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము. ఆయన పొజిషన్ తీసేంత వరకు మేమైతే మా పోరాటం అయితే ఆపము. ఎందుకు చేస్తాము అంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి మాకున్న ప్రేమ, మాకంటూ హిందువులు అన్నప్పుడు ఫస్ట్ మేము ఆలోచించేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మాత్రమే. అటువంటి దేవస్థానాన్ని వీళ్ళు
పవిత్రతను తీసేస్తూ ఉన్నప్పుడు ఆ పవిత్రతను మేమన్నా కాపాడాలనే ఒక లక్ష్యంతోనే మేము ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడే కాదు, మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాం వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు బీఆర్ నాయుడు ఒక కామనాయుడే. కామనాయుడు కూడా ఎలాగంటే ఆయన ఈ పద్ధతులు మార్చుకోకపోతే దీనికి చాలా దూరం తీసుకెళ్తాం.